నమస్తే అండి, నేను మీ కళ్యాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన గ్రేప్ జ్యూస్ని అంటే ద్రాక్ష రసాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇది ఒక బెస్ట్ సమ్మర్ డ్రింక్ అనమాట. మోరోవర్ ఇది హెల్త్కి చాలా మంచిది, ఎందుకంటే మన బాడీ యొక్క బ్లడ్ ప్రెషర్ని, కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. మోరోవర్ హార్ట్లో ఉన్న బ్లడ్ వెజిల్స్ డ్యామేజ్ అవ్వకుండా చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే మన బాడీ యొక్క ఇమ్యూనిటీ డెవలప్మెంట్కి తోడ్పడుతుంది. సో ఈ గ్రేప్ జ్యూస్ తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ 3 కప్పుల గ్రేప్స్ని 2-3 సార్లు వాటర్తో వాష్ చేసుకున్నాను. ఇలా వాష్ చేసుకున్న గ్రేప్స్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ద్రాక్ష పళ్ళు కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి టేస్ట్ కోసం నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల పంచదార వేస్తున్నాను. మీరు పంచదార బదులు తేనె కూడా యూస్ చేసుకోవచ్చు, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ గ్రేప్స్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. కన్సిస్టెన్సీ కోసం నేను ఇక్కడ 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. జ్యూస్ అనేది మరీ చిక్కగా ఉంటే తాగడానికి కష్టం కదా, అందుకని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మరోసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇలా మిక్సీ పట్టుకున్న జ్యూస్ని ఒక స్ట్రెయినర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి. దీని ద్వారా ఏమైనా పిప్పి ఉంటే అదంతా ఫిల్టర్ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న జ్యూస్ని ఒక సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గ్రేప్ జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది. మీరు కొంచెం చల్లగా తాగాలనుకుంటే ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. గ్రేప్ జ్యూస్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. సో కంపల్సరీ మీరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరొక వీడియోతోటి మీ ముందుకు వస్తుంది మీ కళ్యాణి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి లాస్య తెలుగు ఛానల్.